మ్యామ్ ఈరోజు మళ్ళీ చనిపోయి 22 ఏళ్ళు అవుతోంది. అయితే ఇప్పటికి కూడా వాళ్ళ మదరు రేప్ జరిగింది. సో ఇంతమంది ఉన్నారు ఇందులోని అని చెప్పి ఆవిడ ప్రతిసారి కూడా బయటకు చెప్తూనే ఉన్నారు. సో దీనిపైన ఇప్పటికి కూడా కోర్ట్ గాని, లేకపోతే డిపార్ట్‌మెంట్ గాని ఎవరు కూడా తగిన చర్యలు తీసుకోవట్లేదు. ఎవరు నా బిడ్డని ఈ విధంగా చేశారో ఇప్పటికి కూడా చెప్పట్లేదు. దొరికిన సిద్ధార్థ్ రెడ్డి తను అంటే ఇంతకుముందు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అండ్ ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే ప్రేరేపించినందుకు అంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించినందుకు కారణంగా ఇప్పుడు ఏదైతే కేస్‌కి సంబంధించి రిజర్వ్‌లో పెట్టడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు మరొకసారి తెరపైకి రావడం వల్ల? అంటే నేను జడ్జిమెంట్ మీద నేను మాట్లాడను కానివ్వండి, 2002లో ఈ కేసు చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఆ అమ్మాయితో పాటు ఈ అబ్బాయే కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు. ఆ అమ్మాయిని అంటే శారీరకంగా హింసించారు. తర్వాత సూసైడల్ ఇది జరిగింది. ఇప్పుడు తాగితే ఇద్దరు చచ్చిపోవాలి. ఒకళ్ళే ఎలా చనిపోతారు, ఒకళ్ళు ఎలా బతుకుతారు అనేది ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉంది. కాబట్టి తల్లిగా ఆవిడ ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అతనికి మధ్యలో శిక్ష తగ్గించారు. 2006లో వాళ్ళు మళ్ళీ కేసు వేస్తే అతనికి ఏమంటారు సూసైడల్గా ప్రేరేపించినందుకంటే ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు కాబట్టి 5 ఏళ్ల శిక్షని 2.5 ఏళ్ళు చేశారు. తర్వాత ప్రత్యూష కుటుంబానికి 40,000 ఇవ్వాలని చెప్పారు. అంటే ఎంత అన్యాయం అండి. ఒక విక్టిమ్ కుటుంబానికి 40,000, ఒక 5,000 నుంచి 40,000 చేసి అంత పరిహారం ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత ఫ్యూచర్ ఉంది. ఆ అమ్మాయి ఒక మంచి హీరోయిన్గా నిలదొక్కుంటోంది. మీరు తమిళంలో కూడా మంచి సినిమాలు ఉన్నాయి అమ్మాయివి. తెలుగులోనే కాదు తమిళంలో కూడా అమ్మాయి హిట్ అవుతోంది. మంచి సినిమాలు చేసింది. మంచి హీరోయిన్గా అయ్యే అమ్మాయి ఈ రకంగా చనిపోతే అంటే అప్పట్లో చాలా చెప్పుకున్నారు రాజకీయంగా ఈ కేసుని నీరుగార్చారు అని కూడా అప్పట్లో మాటలు వచ్చాయి. కాబట్టి ఇవాళ ఆ తల్లి వేదన ఏదైతే ఉందో దాని మీద కోర్టు ఆలోచించాలి. 3 ప్రభుత్వ డాక్టర్స్ అమ్మాయి మీద ఎటువంటి రేప్ అటెంప్ట్ జరగలేదని చెప్పారంటే దాన్ని 100% తీసుకోవటానికి మాత్రం ఆవిడ ఒప్పుకోరు. అది ఎందుకంటే ఆ తల్లి చూశారు కాబట్టి ఆవిడ నిన్న మళ్ళీ బయటకు వచ్చి నా కూతురికి ఇలా అయింది అని ఏ తల్లి చెప్పదు కదా. అండ్ తన బాడీ పైన మార్క్స్ కూడా నేను చూశాను. దాన్ని మీరు ఎలా కొట్టిపారేస్తారు? అది ఆవిడ ఇప్పుడు ఒక తల్లిగా ఆవిడకి తెలుసు ఆ వేదన ఏంటో. ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందో లేదో తల్లికి తెలుసు. కాబట్టి మన ఆవిడ మాటలు విశ్వసించవచ్చండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఇవాళ అతన్ని తప్పించే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారా? మరొకటి ఏంటంటే ఆ పిల్లకి అసలు అలా జరగలేదు, ఓన్లీ ఆ పిల్ల సూసైడ్ అటెంప్టే చేసుకుంది అనడం కూడా అది నమ్మశక్యంగా లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళ అమ్మగారు ఏదైతే చెప్తున్నారో సరోజిని గారు, ఆవిడకి న్యాయం జరగాలండి. కోర్టులు కూడా మరొకసారి ఆలోచించాలి.